హదీసులో సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి ఆరాధనకు సంబంధించిన విషయాలైనా జీవితానికి సంబంధించినటువంటి విషయాలైనా ప్రతి దాంట్లో విద్యను నేర్చుకోవాలి, విద్యను అభ్యసించాలి. మరి అప్పుడే మనం ఏదైనా ఒక విషయం మన మనసుని అడిగితే కనుక అది జవాబు చెప్పాలి అంటే కూడా మనం ఈ యొక్క విద్యను నేర్చుకున్నప్పుడే అది కరెక్ట్ సమాధానం ఇవ్వగలుగుతుంది. అందుకే ఎవరో గడ్డం పెట్టారు కదా, ఎవరో టోపీ పెట్టారు కదా అని ఎవరిని పడితే వారిని అడిగితే మరి వారు చెప్పిన విషయం నిజమో కాదో తెలియాలంటే కూడా మనం ఖురాన్ చదివి ఉండాలి, మనం ఖురాన్ తెలిసి ఉండాలి. అందుకే మన దగ్గరలో ఉన్న మసీదుకి వెళ్ళాలి. అది ఏ జమాత్ అయినా పర్వాలేదు, మన దగ్గరలో ఉన్న మసీదుకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఖురాన్ చదవండి. అదేవిధంగా అరబ్బీ నేర్చుకోండి. మీకు వచ్చిన భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ ఏ భాష వస్తే ఆ భాషలో కూడా మీరు ఖురాన్ యొక్క అర్థం తెలుసుకోండి. అక్కడున్న ఉలమాలతో కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి, స్నేహం చేయండి. మీకు ఏదైనా సమస్య వస్తే అడిగి తెలుసుకోండి. మళ్ళీ దానిని ఖురాన్ తెరిచి వీరు చెప్పింది కరెక్టా కాదా అని ఖురాన్లో తెరిచి చూడండి. మరియు ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా మీరు ఆ యొక్క వ్యక్తి సలహా తీసుకున్న తర్వాత అది మనకి ఖురాన్లో కూడా మన హదీసుల్లో కూడా దాని యొక్క భావాన్ని వెతికి అప్పుడు మన యొక్క మనస్సు కనుక దాన్ని ఒప్పుకుంటే అప్పుడు దాన్ని పాటించడం కోసం ప్రయత్నించాలి. ఎవరైతే విజ్ఞులు జ్ఞానులు ఉన్నారో వారికి ఈ యొక్క విషయం అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఏదైనా ఒక విషయం మనం పాటిస్తున్నాము అంటే అది ఒక ఉదాహరణకి ఎవరైనా ఒక విషయాన్ని ఇది హదీసులో ఉంది అని అంటే ఆ హదీసు ఖురాన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి, ఖురాన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఖురాన్ దాన్ని ఖండించేటట్టు ఉంటే కనుక ఆ హదీసులో డౌట్ ఉన్నట్టు. అందుకే దానికి సంబంధించి ఇంకా ఏదైనా హదీసులు ఉన్నాయేమో ప్రయత్నించాలి. ఏదేమైతేనేమి మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇక పుణ్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పుణ్యం అనేది 3 రకాలుగా ఇస్లాం చెప్తూ ఉంది. దాంట్లో అక్కుల్ ఇబాద్ మరియు నైతికత అని ఈ విధంగా చెప్తూ ఉంది. హక్కుల్లా అంటే దీంట్లో పుణ్యం అంటే అల్లా పట్ల బాధ్యత, ఏకదైవారాధన అంటే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తాం. అంటే లా ఇలాహ ఇల్లల్లా ఏకదైవారాధన అంటే సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. సృష్టికర్త మాత్రమే ఆరాధనకి అర్హుడు. ఆయన సృష్టించినవి ఏవైనా సరే ఆరాధనకి అర్హత లేదు, ఆ సృష్టికర్తకు మాత్రమే ఆరాధనకి అర్హుడు అని, ఆయన ఏకదైవమని, ఆ ఏకదైవ ఆరాధన చేయడాన్ని హక్కుల్లా అని అంటారు. అంటే అల్లా పట్ల బాధ్యత అన్నమాట. నమాజులు కానీ, రోజాలు కానీ, ఉపవాసాలు కానీ, దువాలు ప్రార్థనలు కానీ, అజుమ్రాలు కానీ, ప్రార్థనలు అర్పించడం కానీ, స్తుతించడం కానీ, అడగడం కానీ, చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ ఒకే ఒక్కడికి చెందుతాయి. దానిని హక్కుల్లా, అల్లా పట్ల బాధ్యత అని. ఇక దీని